లూకాసు వార్త 19వ అధ్యాయము 11, 28 వచనములలో ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానములో మానవ జీవితము ఎలా ఫలించాలి అన్నటువంటి అంశము ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఉపమానములో ధనవంతుడు రాజ్యము కోసం వెళుతూ తన 10 మంది సేవకులకు తలా ఒక నాణాన్ని ఇచ్చి వ్యాపారం చేయమన్నాడు. వారిలో 2 వ్యాపారము చేసి సంపాదించారు. ఒకడు సోమరిగా దానిని మూట కట్టి మళ్ళీ అప్పగిస్తూ ఉన్నాడు. ఫలితంగా సంపాదించిన వాళ్ళు యజమాని మెచ్చుకోలను పొందుతూ ఉన్నారు, ఇంకా అధికంగా పొందుతూ ఉన్నారు. సోమరిగా ఉన్నటువంటి వ్యక్తి శిక్షను అనుభవిస్తూ ఉన్నాడు. ఇది మన జీవితానికి అద్దం పడుతూ ఉంటుంది. వ్యాపారి ఏ విధముగా అయితే తన సేవకులకు తలా ఒక నాణాన్ని ఇచ్చాడో అలాగే దేవుడు కూడా మనకు ఈ జీవితాన్ని ఇచ్చారు. యజమాని ఇచ్చిన నాణ్యాలలో తేడా లేదు. ఒకరికి ఎక్కువ సొమ్ము మరొకరికి తక్కువ సొమ్ము ఇవ్వాల, అందరికీ సమానమే. ఇక్కడ దేవుడు కూడా మనకి జీవితాన్ని ఇచ్చారు, ప్రాణం పోశారు. అందరిది ఒకే ప్రాణము. ఆ ప్రాణములో జీవములో ఏ విధమైనటువంటి తేడా లేదు. ఏదైనా తేడా ఉంది అంటే మనము ఉన్నటువంటి పరిస్థితులలో తేడా ఉంటుంది. ఆ సేవకులకు తాను ఒక్కొక్క నాణము ఇచ్చినప్పుడు వాళ్ళున్నటువంటి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. తాము జీవించేటువంటి విధానాలు వేరువేరుగా ఉంటాయి. అందరూ అక్కడ సేవకులుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వారి వారి కుటుంబ పరిస్థితులు, జీవన స్థితిగతులు వేరుగా ఉంటాయి. అందుకే వాళ్ళు వ్యాపారం చేసినప్పుడు ఒకరేమో 1కి 10 నాణాలు సంపాదిస్తే మరొకరు 1కి 5 నాణాలు సంపాదించారు. అలాగే దేవుడు మనకు ఈ ప్రాణం ఇచ్చినప్పుడు మనకు కూడా తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు, విజ్ఞానము అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. పుట్టినప్పుడు పసిబిడ్డకి ఎక్కువ తక్కువ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది, ఏమీ ఉండదు. అన్నీ సమానంగానే ఉంటాయి. మెదడులో ఏమీ తేడా ఉండదు, ఇక్కడ గుండెలోనూ ఏమీ తేడా ఉండదు. కాబట్టి సమానమే. అయితే ఎదిగేటువంటి పరిస్థితులు తల్లిదండ్రుల దగ్గర నుంచి తోబుట్టువుల వరకు ఇంట్లో ఉండేటువంటి వాతావరణము, సామాజిక వాతావరణము ఆ మనిషి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ కూడా ఆ మనిషి ఎంత గొప్పవాడు అవుతాడు లేక ఎందుకు పనికిరాని వాడుగా ఎలా అవుతాడు అనేటువంటిది అక్కడ ప్రభావితం చేయబడుతూ ఉంటుంది. ఇక్కడ మొదటి 2 కూడా వ్యాపారం చేసి ఒకరు 10 నాణాలు మరొకరు 5 నాణాలు సంపాదించారు. హెచ్చు తగ్గులు అనేటువంటివి అక్కడ ఉన్నాయి. మనము కూడా ప్రత్యేకముగా ఒక గ్రామము తీసుకుంటే అందరూ కూడా బడికి వెళుతూ ఉంటారు. పుట్టిన దగ్గర నుంచి అందరికీ కూడా సరి అయినటువంటి పోషకాహారాలు ఇవ్వబడుతూ ఉంటాయి. తమకు ఉన్నంతలోనే తల్లిదండ్రులు పెడుతూ ఉంటారు, అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ అక్కడ వ్యాపారములో హెచ్చు తగ్గులు, లాభ నష్టాలు ఎలా ఉంటాయో ఇక్కడ మానవ జీవితములో కూడా అలాగే హెచ్చు తగ్గులు ఉంటాయి. బడిలోకి వెళ్ళినప్పుడు పాఠాలు వాళ్ళు చెప్పే పాఠము ఒకటే అయినప్పటికీ కూడా విద్యార్థులందరూ కూడా ఒకే మాదిరిగా దాన్ని స్వీకరించరు. అందరికీ ఒకే రకంగా ఒకే లెవెల్లో జ్ఞానము రాదు. ఇక్కడ సువిశేషము బోధించబడుతూ ఉన్నప్పటికీ వినేటువంటి అందరూ కూడా ఒకే రకముగా తీసుకోరు. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి, ఎవరి జీవితాన్ని బట్టి దాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ జీవిత ఫలితము అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఎదిగినటువంటి పరిస్థితులలో మనిషి ఎలా తయారవుతాడు అనేటువంటిది, దాని ద్వారా ఎక్కువ ఫలితము తక్కువ ఫలితము అనేటువంటిది ఆధారపడుతూ ఉంటుంది. మరి ఈ ఎక్కువ తక్కువ ఫలితాలు ఎదురుగా మన కంటికి కనిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉపమానములో మాదిరిగా
మన జీవితాల్లో కూడా నీవు ఎంత ఎక్కువగా తెలివితేటలను ప్రదర్శించావు, లేక నీకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి, ఎంత ఎక్కువ ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, నైపుణ్యం ఉంది అన్నటువంటిది అక్కడ ముఖ్యం కాదు. నీకు ఇవ్వబడినటువంటి ఆ తెలివితేటలు ప్రతిభా పాఠవాలు వినియోగించుకొని నీవేమి సాధించావు అది ముఖ్యం. నీవు ఎలా తయారయ్యావు అనేది ముఖ్యము. ఎంతగా తయారయ్యావు, ఎంత గొప్ప గొప్ప పనులు చేశావు అనేది ముఖ్యం కాదు. అసలు ఏమైనా చేశావా లేదా, నీ ప్రయత్నం నువ్వు చేశావా లేదా అనేటువంటిదే. మనం గొప్ప గొప్పగా చెప్పుకునేటువంటి పునీతులందరూ కూడా అందరూ గొప్ప గొప్ప పనులేమీ చేయలేదు. చిన్న తెరేసమ్మ గారు ఏం చేశారు? కేవలం ప్రార్థన చేయడమే. చిన్న చిన్న పనులు, ఇతరులకు సహాయం చేయడం, అదే ఆమెను గొప్పగా నిలబెడుతూ ఉంటుంది. అలాగే మదర్ తెరేసా కూడా తాను ప్రారంభించినప్పుడు ఏముంది, ఆమె దగ్గర ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? అందరినీ పిలిచి భోజనం పెట్టడానికి, సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కోట్లు ఆమె దగ్గర ఏమైనా మూలుగుతూ ఉన్నాయా? ఏమీ లేదు. ఒట్టి చేతులతో తాను కూడా రోడ్డు మీదకి వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి శక్తి, ప్రతిభా పాఠవాలు, తెలివితేటలు ఏమిటి? కేవలము సేవ చేయడము. దేవుడిచ్చినటువంటి చేతులు ఉన్నాయి, దేవుడిచ్చినటువంటి మనస్సు ఉంది, మంచి బుద్ధి ఉంది. అక్కడ అవసర బాధితులు రోడ్డు మీద పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్లకు సహాయం చేయగలను తన శక్తి. అది ఎలాంటి సహాయమైనా సరే తాను సహాయం చేయడం మొదలుపెట్టింది. అప్పుడు పరిస్థితులు ఆమెకు అనుకూలంగా మారాయి. అనేక మంది ఆమెకు తోడుగా వచ్చారు, అనేక మంది సహాయపడ్డారు. ఫలితంగా తన సేవ విస్తృతంగా ప్రపంచవ్యాప్తి చెందడానికి అక్కడ అవకాశం కుదురుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ వృద్ధి అనేటువంటిది కనిపించాలి. ఏదో పుట్టాం కాబట్టి తిన్నాం కాబట్టి బ్రతుకుతున్నాం కాబట్టి ఇలా కాలం గడిచిపోతుంది, రేపు చచ్చిపోతాం అనుకుంటే కాదు. ఎక్కడున్నావో గొంగళి అంటే ఉన్న చోటనే అన్నటువంటిదే కాకుండా మన జీవితానికి ఒక అర్థము, మీరు ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండటకు మిమ్ము నియమించుతనని ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మన జీవితాలు ఎలా ఫలిస్తున్నాయి అనేటువంటిది. చాలాసార్లు కొంతమంది అంటూ ఉంటారు, నేను ధనవంతుల కుటుంబంలో పుట్టలేదండి, అట్లా పుట్టినట్టయితే సాధించేవాడిని గొప్ప గొప్ప పనులు అని. మరి కొంతమంది విద్యార్థులను ప్రశ్నించినప్పుడు, మేమేమి కార్పొరేట్ కాలేజీల్లో చదవడం లేదండి, ఏదో గవర్నమెంట్ బళ్ళలోకి వెళుతూ ఉన్నాము కాబట్టి మాకు అంత పెద్ద గొప్ప విద్యలు ఏమొస్తాయి అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే కొంతమంది ఏం పని ఎందుకు చేయడం లేదంటే, మా దగ్గర డబ్బు లేదంటే, డబ్బు ఉంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాను, బోళ్ళంతా సంపాదిస్తాను. మరి కొంతమంది మాకెవరూ పనే ఇవ్వడం లేదండి, ఎక్కడా పని దొరకడం లేదు, అందుకే లేకపోతేనా నేనెందుకు ఖాళీకి కూర్చుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా వట్టి మాటలు. నీవు అడుగు అంటూ ముందుకు వేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. మనం కదలకుండా ఇంట్లో కూర్చుంటే అవకాశాలు మన దగ్గరికి రావు. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఏ చిన్ని అవకాశము దొరికినా దాన్ని వినియోగించుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. దీంట్లో హెచ్చు తగ్గులు కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ. మన ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ఇంట్లో ఉండేటువంటి అవకాశాలను బట్టి, ఇంట్లో ఉండేటువంటి మనుషుల మనస్తత్వాలను బట్టి ఆ హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉంటే ఉండవచ్చు, పర్వాలేదు. కానీ నీ ప్రయత్నముగా నీవేం చేస్తూ ఉన్నావు? ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకొని పని చేయడం మొదలుపెట్టాలి. అందరికీ ఒక్కొక్క నాణ్యమే ఇచ్చినప్పటికీ ఒకడు 10 సంపాదించాడు, ఇంకొకడు 5 సంపాదించాడు. మరి అలాంటప్పుడు మనమెందుకు మనకున్నటువంటి తెలివితేటలో ప్రతిభా పాఠవాలు వినియోగించుకొని జీవితంలో వృద్ధిలోకి రాలేము అంటే ఒకే ఒక లోపం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అదేమిటి అంటే లక్ష్యము. మానవ జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఏదో ఒక తిప్పలు పడతాము. నేను ఫలానా విధంగా తయారు కావాలి అని కనుక మనస్సులో ఉంటే దానికోసం కష్టపడతాము.
దానికోసం ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మనం ముందుకు వెళుతూ ఉంటాము. మన కష్టాన్ని చూసి, మన తపనను చూసి ఖచ్చితంగా ముందుకు వచ్చి సహాయం చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మనలో ఆ తపన అనేటువంటిది లేకపోతే, ఏదో సాధించాలి అనేటువంటి పట్టుదల కనుక మనకు లేకపోతే మనము ఎప్పుడూ ముందడుగు వేయడానికి అవకాశము లేకుండా ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకోవాలి. మనకున్నటువంటి జీవిత పరిస్థితులను వాటిని ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి. అప్పుడే కొద్దో గొప్ప ఎంత అన్నటువంటిది కాదు, కానీ ఖచ్చితంగా మన జీవితము వృద్ధిలోకి రావడానికి అవకాశము ఉంటుంది. ఆ ఉపమానములో ప్రభువు మరొక మాట కూడా చెబుతూ ఉన్నారు. మూడవ మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? తన వద్ద ఉన్నటువంటి నాణాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ మూట కట్టాడు. దాన్ని దాచాడు భద్రంగా. తీసుకొచ్చి యజమానికి ఇస్తున్నాడు. అది కూడా చాలా భద్రంగా దాచాడు. ఉపయోగించబడినటువంటి నాణము యొక్క ప్రయోజనం ఏముంటుంది? వాటిని ఉపయోగించకపోతే ఆ మనిషికి కూడా ప్రయోజనం ఏముంటుంది? అందుకే యజమాని శిక్ష వేస్తూ ఉన్నాడు. శిక్ష వేస్తూ ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఆ నాణ్యాన్ని తీసి 10 నాణాలు ఉన్నటువంటి మనిషికి ఇవ్వమంటూ ఉన్నారు. అదేమిటండి, అన్యాయం కదా, వాళ్ళ దగ్గర ఆల్రెడీ 10 నాణాలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు ఇంకొకటి అదనంగా ఇవ్వడము అంటే ప్రభు అంటున్నారు, ఉన్నవానికి అధికంగా ఇయ్యబడను, లేని వానికి తనకు ఉన్నది అనుకున్నది కూడా తీసివేయబడను. ఇది చాలా గొప్ప జీవిత సత్యం. మనము మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలను వినియోగించుకుంటూ పోతే అవి ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయి. దేవుడు వాటికి ఇంకా శక్తిని ఇస్తూ ఉంటారు. రోజంతా కష్టపడి పనిచేసేటువంటి మనిషి ఇంకా ఎన్ని పనులు ఉన్నప్పటికీ చేస్తూనే ఉంటాడు. అలుపు, శ్రమ ఇలాంటివి పట్టించుకోడు. కాబట్టి ఎంత పని చెప్పినా ఇంకా పని చేస్తూనే ఉంటాడు. బద్ధకంగా కూర్చునేటువంటి మనిషి చిన్న పని కూడా చీపురు పుల్ల తీసి ఒకటి వేయలేడు. ఆ బద్ధకం ఆ తర్వాత ఏమవుతూ ఉంటుంది? ప్రభు ఏమంటున్నారు, ఏదైనా సరే మనం వినియోగిస్తేనే అది ఇంకా పనికొస్తూ ఉంటుంది. కాబట్టి ఉపయోగించకుండా మూల పడేస్తామనుకోండి, ఏ వస్తువైనా ఏమవుతూ ఉంటుంది? తుప్పు పట్టిపోతూ ఉంటుంది. అదే యంత్రం అయితే గట్టిగా అతుక్కుపోతాయి, అవి పని చేయవు. అలాగే మనం కూడా ఏమీ లేదు, 3 పూట్ల తిని ఆడ పడుకున్నారనుకోండి, పని పాట లేకుండా కాళ్ళు చేతులు కూడా పని చేయవు. చివరకు బుర్ర కూడా పని చేయదు. ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటారు. దానికి తోడు అవసరమైనటువంటి జబ్బులన్నీ వచ్చి దాంట్లో గూడు కట్టుకుంటూ ఉంటాయి. చివరకు జీవితమే నాశనం అవుతూ ఉంటుంది. అదే ప్రభువు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలాగే నీకుండేటువంటి తెలివితేటలు, అసలు ఆ తెలివితేటలను వినియోగించుకోకపోతే చివరకు అస్సలు తెలివి లేనటువంటి వాడివిగా మారిపోతూ ఉంటావు. నీకు ఎదురుగా ఏదైనా వస్తే ఒక పాము వచ్చి కరవడానికి వస్తుంది అంటే అక్కడి నుంచి లేచిపోవాలి అనే బుద్ధి జ్ఞానం కూడా ఉండదప్పుడు. లేదు, దాన్ని ఏదన్నా కర్ర తీసుకుని కొట్టాలి అనేటువంటి జ్ఞానం కూడా రాదు. ఎందుకంటే అంత బద్ధకస్తుడవి. అందుకే మనము ఈ సిరాకు గ్రంథాన్ని పరిశీలించినట్లయితే అక్కడ ఓ మాట చెప్పబడుతూ ఉంటుంది. సోమరి ఏం చేస్తాడో అన్నం కలుపుకుంటాడట, కానీ ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆ భోజనాన్ని నోట్లో పెట్టుకోవడానికి బద్ధకం అంట ఆయనకి. అంతే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి తెలివితేటలు, ప్రతిభా పాఠవాలు వినియోగించుకోవడం మొదలుపెట్టాలి. అప్పుడే మన జీవితము ఫలిస్తూ ఉంటుంది. ఈ ఫలము మనకు మాత్రమే కాదు, మన తర్వాత తరానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దానికోసము మనము శ్రమించాలి. మనము ఎంత సాధించాము అనేటువంటిది ముఖ్యం కాదు. ఖచ్చితంగా నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అన్నటువంటి లక్ష్యమే ముఖ్యము. కాబట్టి ఈ దివ్యబలి పూజలో పాల్గొనేటువంటి మనము మన జీవితాలను ఒకసారి పరిశీలించుకొని, ఒకవైపు ప్రభువే మనలో జీవిస్తూ ఉన్నారు. మనము భద్రమైన అభ్యంగనం అనేటువంటి దివ్య సంస్కారము ద్వారా పవిత్రాత్మ వరానుగ్రహాలు పొందుతూ ఉన్నాము. భౌతికంగా మనకు విద్యకు సంబంధించి అన్ని అవకాశాలు ఉన్నాయి. లేక పెద్దవాళ్ళమైనప్పటికీ మనకున్నటువంటి అవకాశాలు మనకున్నాయి. ఒక్కసారి జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకొని ఏం సాధించాము ఇప్పటిదాకా? ఒక్కొక్కడము మనకు వయస్సుకు తగినట్లుగా ఎన్నేళ్ళు జీవించాము.
ఇన్నేళ్ల జీవితంలో నేను ఏమైనా సాధించానా? గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా మిగులుతూ ఉంటుందా? ఇతరులకు మాతృక ఇవ్వడానికి దాంట్లో ఏమైనా మిగిలిందా? నేను సాధించాను అని చెప్పుకోవడానికి ఈ రోజున నాకుంటూ ఏదైనా మిగిలిందా అని ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా ఆత్మపరిశీలన చేసుకోగలిగేటువంటి మనసు ఉంటే ఖచ్చితంగా లోపమేమిటి అనేది తెలుస్తుంది. మళ్ళీ మన జీవితాలను సరైనటువంటి దారిలో పెట్టి చీడపట్టినటువంటి పంటను చీడ తొలగించే విధముగా మళ్ళీ అది పండేటట్లు చేస్తామో అలాగే మన జీవితాలు కూడా ఫలము ఇచ్చేటట్లుగా, ఫలించేటట్లుగా, మంచి జీవితాలుగా మారేటట్లుగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.